మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీని, అది కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళని నమ్ముకొని తమ రాజకీయ జీవితాన్నే ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం నేతలు ఫణంగా పెట్టారు. ఈరోజు చూసినట్లయితే ఆ అంశాన్ని మనం లైవ్గా తీసుకోవడం జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఎంతోమంది కమ్మ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలు, స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కారణంగానో లేకపోతే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కారణంగానో రాజకీయాల్లో తమకు ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటి కమ్మ సామాజిక వర్గ నేతలందరూ కూడా ఈరోజు అసలు వైఎస్ఆర్సీపీలో ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అసలు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు వాళ్ళ కొంతమందికి అసలు భవిష్యత్తు ఉందా లేదా. సో ఈ అంశాలన్నీ కూడా నిజంగానే ఆ పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక సామాజిక వర్గ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక వికృతమైన రాజకీయ క్రీడను నడిపించారు. ఆ క్రమంలో తామే సమిధలం అవుతున్నామని వాళ్ళు ఎప్పుడు కూడా ముందు గుర్తించలేదు. ఈరోజు మొత్తం అంతా అయిపోయాక కానీ పూర్తిగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వాళ్ళ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మనం కొంతమందిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఏ స్థాయిలో ప్యాంపర్ చేయాలో ఆ స్థాయిలో ప్యాంపర్ చేశారు తన అవసరం కోసం. అదే స్థాయిలో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు మీదకి, లోకేష్ మీదకి, ఆ ఫ్యామిలీ మీదకి పంపించారు. ఒక సామాజిక వర్గ కేంద్రంగా ఏ స్థాయిలో దాడి జరగాలో ఆ స్థాయిలో దాడి జరిగింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన కమ్మ సామాజిక వర్గ నేతలు చాలామంది జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. పడే ఆ రకంగా ఎదుటి ఉంది తమ సామాజిక వర్గం అని చూసుకోకుండా వాళ్ళు చంద్రబాబుని, లోకేష్ని టార్గెట్ చేసే క్రమంలో తమ మీద తాము ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మొత్తం వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి వేసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో అలాంటి నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. సో వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తమ కాన్స్టిట్యుయెన్సీని కూడా ఎందుకు గాలికి వదిలేశారు, కొంతమంది ఎందుకు రాజకీయ సన్యాసం చేశారు అంటే దీనంతటికీ కారణం పర్టికులర్ సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి పెంచుకున్న కక్షే. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమందిని మనం ప్రముఖంగా చెప్పుకోవాలి ఈరోజు లైవ్లో ఈ అనాలిసిస్లో కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే కొంతమంది పర్టికులర్గా మనం డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డితో నడిచిన వాళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి అంటే ముందుగా అలాంటి వాళ్ళు చెప్పుకోవాల్సింది ఒక తలసిల్ రఘురాం. ఎందుకంటే తలసిల్ రఘురాం డే 1 నుంచి వైఎస్ఆర్సీపీలోనే ఉండేవాళ్ళు. ఆయన అదే సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తూ అయితే ఆయన ఎక్కడ బయటకు పెద్దగా ఎక్స్పోజ్ అయిన సందర్భం ఉండదు. ఒక విమర్శల రూపంలోనో వైఎస్ఆర్సీపీలో ఉన్న మిగతా కమ్మ నేతల కంటే సంథింగ్ డిఫరెంట్ తలసిల్ రఘురాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అంతా కూడా చూసుకుంటే ఉండేవాళ్ళు. అంత పర్ఫెక్ట్ కోఆర్డినేటర్గా ఆయన ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతే పర్ఫెక్ట్గా తలసిల్ రఘురాం ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉంటూ వచ్చేవాళ్ళు. అలా అంతే పర్ఫెక్ట్గా ఆయన మీద అంతే స్థాయిలో ఒక సానుభూతి ఉండేది. అంతేగాని ఎక్కడ మిగతా కమ్మ సామాజిక వర్గ నేతలు మాట్లాడినట్టు ఒక పరుష పదజాలాన్ని వాడిన సందర్భం అయితే తలసిల్ రఘురాం హిస్టరీలో లేదు. సో అలాంటి తలసిల్ రఘురాంకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని ఇచ్చారు. ఒక దశలో అంతగా పార్టీ కోసం ఆయన సేవ చేశారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఆయన్ని ఎమ్మెల్సీకే పరిమితం చేశారు. ఇక ఇప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ చూసుకుంటా ఉన్నారు. కానీ పార్టీలో ఆ స్థాయి ఆ పరిధి దాటి పార్టీలో ఆయన ఎదిగిన సందర్భం అయితే తక్కువ తలసిల్ రఘురాం. ఎందుకంటే ఈయన ముందు ఎందుకు చెప్తున్నానంటే ఈయన కొత్త ఎగ్జామ్షన్ మిగతా కమ్మ సామాజిక వర్గం నేతల కంటే. సో అక్కడి నుంచి మనం చూద్దాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఉండేది ఎవరంటే కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని అందుకున్నారు. ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే, ఎస్పెషల్లీ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే ఆయనకి టికెట్ కూడా వచ్చింది పార్టీలో. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్తో చాలా సాన్నిహిత్యం ఉండేది. సో ఆయన 2014 ముందు పరిణామాలతో అప్పటికే టీడీపీ నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నారు. అలాంటి పరిణామాల మధ్య కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన టీడీపీలో ఉన్నన్ని రోజులు, టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో ఉన్నన్ని రోజులు కొడాలి నాని కొంత పద్ధతిగానే ఉండేవాళ్ళు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ఒక తురుపు ముక్కలాగా వాడుకునేవాళ్ళు. అటు అసెంబ్లీనైనా ఇటు బయట అయినా అది ఏ వేదికైనా సరే ఒక అసహ్యకరమైన లాంగ్వేజ్తో ఆయన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఈవెన్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2014 నుంచి 19లో టీడీపీ అధికారంలో ఉంది. అయినా ఆ సమయంలో అసెంబ్లీ వేదికగా ఇంతే ఒక అసహ్యకరమైన భాషతోని కొడాలి నాని మాట్లాడేవాళ్ళు. ఆయన ఆ రోజు టీడీపీ అధికారంలో ఉండే కూడా కంట్రోల్ చేయలేకపోయేది. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికల్లో మరొకసారి అవినాష్ లాంటి వాళ్ళని ఓడించి మరీ కొడాలి నాని ఎమ్మెల్యే కావడం జరిగింది. 4వ సారి ఎమ్మెల్యే అయ్యారు. ఒక సుదీర్ఘకాలం గుడివాడలో ఒక బేస్ను కూడా ఫామ్ చేసుకున్నారు ఆయన తనకంటూ. అలాంటి ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి. ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ 151 సీట్లతో పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉన్నారు. అదేవిధంగా తాను 4వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మందని మంత్రి కూడా అయి ఉన్నారు. సో కొడాలి నానికి కళ్ళకు పూర్తిగా పొరలు గమ్మాయి. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు ఆయన. ఒక బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆ బూత్
బూతులను ఎండార్స్ చేస్తూ సో ఎన్నోసార్లు తన మీద తానే తన వ్యక్తిత్వ హననం చేసుకున్నారు ఆయన. అసలు వాళ్ళ ఇంట్లో ఆయన బూతులు చూసిన వాళ్ళు ఎవరైనా సరే టీవీలు కట్టేసే పరిస్థితి. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నారో లేరో కానీ ఎవరైనా సరే అలాంటి బూతులు మాట్లాడితే ఇంటి గేట్ బయట నుంచోబెట్టాలి. మరి అన్ని సంవత్సరాలు ఎలా ఆయన బూతుల్ని బయట జనమే బేర్ చేయలేకపోతే ఇంట్లో వాళ్ళు బేర్ చేసేది మాత్రం నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. సో అలా బూతులు మంత్రి అని పేరు తెచ్చుకున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేసే దగ్గర నుంచి లోకేష్ని టార్గెట్ చేసే వరకు, మాటకు ముందు జూనియర్ ఎన్టీఆర్ని అప్లిఫ్ట్ చేయడం, లోకేష్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, లోకేష్ పుట్టుకుని కూడా అవమానించడం, భువనేశ్వర్ని బ్రాహ్మణుల్ని కూడా వదిలిపెట్టపడం, ఇలా తనకంటూ తన స్థాయి తనే దిగజార్చుకున్నారు కొడాలి నాని. సో అలా అసలు కమ్మ సామాజిక వర్గంలో కొడాలి నాని లాంటి వాళ్ళు ఎందుకు పుట్టారా అని కూడా కమ్మ సామాజిక వర్గ పెద్దలు ఆలోచించిన పరిస్థితిని కూడా తెచ్చుకున్నారు ఆయన. అక్కడి నుంచి చూసుకుంటే ఆయన మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినా తన యాటిట్యూడ్లో తన భాషలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దానికి ప్రతిఫలం ఏంటనేది మొన్న చూశారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో తనకన్నా ఎంతో జూనియర్ రాజకీయాల్లో అలాంటి వెనిగల రాము చేతిలోని కొడాలి నాని ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఈరోజు కొడాలి నానికి భవిష్యత్తు అంటే ఒక క్వశ్చన్ మార్క్. తన ఆరోగ్యం బాగలేక బెంగళూరులో సర్జరీ చేయించుకున్నారు, పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. కొన్ని కేసులో ఇప్పటికీ ఆయన మీద లుక్అవుట్ నోటీస్ కూడా ఉంది. సో అలాంటి కొడాలి నానికి అసలు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందా, ఆయన గుడివాడలో వచ్చినా ఏం చేయగలరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక వేరేస్ ఆయన క్లోజ్ అసోసియేట్, ఆయనకి శిష్యుడి రూపంలో ఉన్న వంశీని తీసుకుంటే ఈయన నిజంగా తన గురువు కంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ఈయన మనకు తెలుసు 2009లో ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే పార్టీలో టికెట్ రావడం జరిగింది. అతి సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన పరిటాల రవి అంచుడుగానే వంశీ లాంటి వాళ్ళకి పేరుంది. అప్పట్లో ఆయన కూడా కొంత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా కొన్ని సినిమాలకు పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ ప్రోద్బలంతోనే చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసి లగడపాటి చేతిలో ఓడిపోవడం జరిగింది. దెన్ 2014 వచ్చేటప్పటికే ఆ రోజు కేసీఆర్ నాని ప్రజారాజ్యంలో వచ్చిన ఒక చేదు అనుభవం కారణంగా టీడీపీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కీలక భాగస్వామి అయ్యారు. అందుకే ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన అప్లికేషన్ చంద్రబాబు నాయుడుకి ఉంది. అందుకే వంశీని తీసుకెళ్లి గన్నవరంలో, అంటే దాసరి బాలవర్ధనరావు ఉన్నారు అప్పటికే, ఆయన కన్విన్స్ చేసి ఆయన పక్కన పెట్టి వంశీని తీసుకెళ్లి గన్నవరం టికెట్ ఇచ్చారు. దెన్ వంశీ ఆ రోజు దుట్టా రామచంద్రరావు చేతిలో చావు దప్పి కన్నులోటపోయి గెలిచారు చాలా తక్కువ మెజారిటీతో. గెలిచిన తర్వాత స్వపక్షంలోనే విపక్షంలాగా ఉండేవాళ్ళు ఆయన వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డును ఆలింగనం చేసుకోవడం దగ్గర నుంచి, సిపి రామాంజనేయులతో ఉన్న ఇష్యూస్ దగ్గర నుంచి, దేవినేని ఉమాపేద విమర్శల దాకా ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక వివాదంలో కాంట్రవర్సీ ఉండేవాళ్ళు ఆయన. అలాంటి వంశీకి మరోసారి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 2019లో. ఈసారి యార్లగడ్డ వెంకటరావుని తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి అదే సామాజిక వర్గం నుంచి. సో ఆయన కూడా ఓడిపోయారు వంశీ చేతిలోనే. ఇక ఓడిపోయిన కొద్ది రోజులకే నానికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నాని సమక్షంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. దెన్ అది అయిపోయిన తర్వాత చెప్పాను ఆల్రెడీ నేను స్టార్టింగ్లో, నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదవను అన్నట్టుగా బూతుల్ని ఎండార్స్ చేసే విధంగా ఆ భాషను జనానికి పరిచయం చేశారు వంశీ. ఆఖరికి ఎవరైతే తనకి బీఫామ్ ఇచ్చారో అదే నోటితో చంద్రబాబు నాయుడుని అవమానించేవాళ్ళు, అదే నోటితో ఆయన భార్య భువనేశ్వర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అదే నోటితోని లోకేష్ పుట్టుకుని అవమానించారు. తన వెంట వచ్చిన టీడీపీ క్యాడర్ కూడా ఆ పార్టీ నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా తనను అసహించుకునేలాగా చేసుకున్నారు ఆయన. సో దానికి రెప్లికా ఏంటనేది మనకు అనిపించింది. సో తనకన్నా ఎంతో జూనియర్ అయిన యార్లగడ్డ వెంకటరావు, ఈయన వస్తే తనకి టికెట్ ఉండదని ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఆయనకి టీడీపీ రెడ్ కార్పెట్ వేసింది. సో ఈరోజు ఆయన చేతిలో ఓడిపోయారు వంశీ. ఓడిపోయిన తర్వాత ఈరోజు గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయితే ఆయన ఆహార్యం, ఆయన స్టైలు, ఆయన నడత అంతా మారిపోయింది. పక్కనే ఉన్న ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి కల్పించుకున్నారు ఈ రోజున. పట్టుమని ఒక్కరోజు కూడా 1 గంట సేపు కూడా తన కాన్స్టెన్సీ గన్నవరంలో ఉండలేని పరిస్థితి. ఇక కొడాలి నాని కానీ అటు గుడివాడలో, గన్నవరంలో వంశీ కానీ తమ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళిద్దరిని అక్కడ దించడానికి కూడా అక్కడ నిలబెడటానికి సమన్వయకర్తలుగా జగన్మోహన్ రెడ్డి డేర్ చేయట్లేదు. అంటే వాళ్ళ మీద అంత నెగిటివిటీని వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకొని తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇక వేరే కేసీఆర్ నానిని తీసుకుంటే అదే కమ్మ సామాజిక వర్గం నుంచి అదే కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడు ఆయనకి 2014లో టికెట్ ఇచ్చారు, 2019లో టికెట్ ఇచ్చారు. సో 14 నుంచి ఆయన ఎన్నోసార్లు దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి అనేక అంశాల్లో కీలకంగా ఫైట్ చేస్తూ వచ్చారు. అటు టాటా వాళ్ళతో పరిచయాల దగ్గర నుంచి అనేక ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తన కాన్స్టిట్యున్సీకి తెప్పించుకున్నారు. అటు గడ్కారీ లాంటి వాళ్ళతోని బీజేపీ నేతలతో ఒక క్లోజ్ బాండింగ్ ఉండేది. ఇవన్నీ వచ్చింది కూడా ఆయనకి టీడీపీ వల్లే, ఇవన్నీ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు వల్లే. కానీ అదే చంద్రబాబు నాయుడిని 2019లో పార్టీ ఓడిపోయిన పరిస్థితిలో ఉంటే పార్టీకి అండగా నిలబడాల్సింది పోయి ప్రతి విషయంలో ఈగోకి వెళ్ళేవారు.
వెళ్ళేవాళ్ళు ఆయన యారిగెన్స్నే ఈరోజు ఆయన రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం వచ్చింది ఆయనకి. శ్వేతాని మేయర్గా చేద్దాం అనుకున్నారు ఆయన, కొన్ని ఈక్వేషన్స్ కారణంగా అది కుదరలేదు. దానికి టీడీపీ అధిష్టానందే బాధ్యత అంటారు. చంద్రబాబు నాయుడు దగ్గర బొక్కేలు విసిరి కొడుతున్న దగ్గర నుంచి అవసరమైతే నేను ఇండిపెండెంట్గా విజయవాడ నుంచి గెలుస్తాననే కాలరేగరేసే అతిశయం దాకా తన చేతులారా తన రాజకీయ జీవితానికి ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. పోనీ పార్టీ నుంచి కామ్గా ఉన్న లాస్ట్ మీట్ వరకు ఆయన గౌరవించారు చంద్రబాబు నాయుడు కానీ అందరిన లోకేష్ కానీ. ఇక తిరువూరు లాంటి ఒక ఇష్యూస్, దేవదత్త లాంటి వాళ్ళని అవమానించిన తర్వాత ఆయన పక్కన పెట్టారు. అప్పటికే చిన్నీని పార్టీ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది, ఈయన ఎప్పటికైనా నమ్మలేమనే సిచ్యువేషన్తో. సో ప్రతి చిన్న ఇష్యూకి చీటికి మాటికి పార్టీ మీద అలుగుతూ ఉండేవాళ్ళు ఆయన. సో ఆయన ఇగోనే, ఆయన ఏదైతే ఆయన అహంకారమే, ఆయన చూపించిన అహంకారమే మొన్నటి ఎన్నికల్లో ఆయన దెబ్బేసింది. టీడీపీ నుంచి లాస్ట్ మీట్లో వెళ్ళి వైసీపీలోకి ఇమీడియట్గా పార్టీ జెండా కప్పుకుని ఇమీడియట్గా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఈరోజు తన సొంత తమ్ముడైన చిన్ని చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తున్నా అని ప్రకటించారు. వీళ్లే కాదు, ఇంకా మనం చూస్తే పీవీపీ లాంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో కేసీఆర్ నాని చేతిలో పీవీపీ ఓడిపోయారు. ఆయన ఎలాగైనా గెలిపిస్తా అని ఆయనతో పాపం జగన్మోహన్ రెడ్డి చాలా డబ్బులు పెట్టించారు. సో ఓడిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన పాపని పోలేదు. అందుకే ఎన్నోసార్లు పీవీపీ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెళ్ళగక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇక పూర్తిగా ఆయన కూడా రాజకీయాలను వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వేస్ట్ అని చెప్పేసి. అంతకుముందు కోనేరు ప్రసాద్ 2014లో విజయవాడ నుంచి పోటీ చేస్తే సో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా ఆల్మోస్ట్ ఇక హైదరాబాద్లో ఉండలేక, విజయవాడలో ఉండలేక జగన్మోహన్ రెడ్డి పార్టీని వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలకు ముందు అనారోగ్యంతో ఆయన మరణించడం జరిగింది. సో వీళ్ళంతా ఇక అబ్బాయి చౌదరి లాంటి నేత మాత్రం ఈరోజు దెందులూరు ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. గతంలో మొన్న గెలిచినా 19లో మొన్న ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈరోజు చింతమనేని ప్రభాకర్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భం లేదు, మాట్లాడిన పరిస్థితే లేదు. అలా మనం చెప్పుకున్నట్లయితే వీళ్ళందరూ ఇక వీళ్ళతో పాటు ఇంకొక క్యాండిడేట్ ఉన్నారు, ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనే దేవినేని అవినాష్కి చంద్రబాబు నాయుడు ఎంత ప్రయారిటీ ఇచ్చారో మనకు తెలుసు. ఎంత ప్రయారిటీ ఇచ్చారు అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన హక్కును చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనకి తెలుగు యువత బాధ్యతలు ఇచ్చారు. సరే, అంతటితో ఆకుండా ఆయనకు 2019లో కొడాల నాని లాంటి సీనియర్ నేత ముందు అవినాష్ గెలవడం చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. కానీ అతన్ని రామ్మోహన్ నాయుడు తరహాలోనే ప్రమోట్ చేయాలనే విషయంలో సో ఆయనకి గుడివాడ టికెట్ ఇవ్వడం జరిగింది. పిన్నమనేని ఫ్యామిలీ దగ్గర నుంచి రా వెంకటేశ్వర దాకా అందరినీ కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు అవినాష్ కోసం. ఇదే అవినాష్ కొడాల నాని చేతిలో ఓడిపోయి అదే కొడాల నాని చేతులు పట్టుకొని వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ టైంలోనే చేరిన దగ్గర నుంచి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వంశీ కంటే నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్టు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు. కనీసం తను అనుభవించిన పదవులు కానీ తనకిచ్చిన టికెట్ కూడా ఆయనకి గుర్తులేదు. సో అలాంటి అవినాష్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్లోజ్ అయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి తూర్పు టికెట్ ఇస్తే అక్కడ ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఆయన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే క్రమంలో విజయవాడ ఎంపీగా మీకు బాధ్యతలు ఇస్తానన్న అవినాష్ ఒప్పుకోవట్లేదు. నేను విజయవాడ ఎంపీగా పోటీ చేయను, దయచేసి నన్ను తూర్పులోనే ఉంచండి రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఒకటి మాట్లాడుతున్నారంటే ఆయనే అవినాష్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కారణంగా అవినాష్ మీద కూడా కేసులు ఉన్నాయి. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఆయన లుకౌట్ నోటీస్ కూడా వచ్చిన పరిస్థితుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కొడాల నాని మీద కేసులు ఉన్నాయి, అదేవిధంగా దేవినేని అవినాష్ మీద కేసులు ఉన్నాయి, వంశీ మీద కూడా కేసులు ఉన్నాయి. ఇక మన ఇలా చెప్పుకుంటూ పోతే కమ్మ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి తరపున రిప్రజెంట్ చేసి ఆయన ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా ఆ సామాజిక వర్గాన్ని అదే స్థాయిలో వీళ్ళంతా దూషించిన సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి ఎన్నికల కమిషన్కి కూడా ఎన్నికల కమిషన్కి కూడా నిమ్మగడ్డ రమేష్కి కూడా కులం వండించిన పరిస్థితి ఉంది. ఆ రోజున కరోనా వస్తే దాన్ని కూడా కమ్మరోనా అని మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. అలా ఒక సామాజిక వర్గం కేంద్రంగా, యాక్చువల్గా అది సామాజిక వర్గం మీద ఉన్న కోపం కాదు, ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని కమ్మ సామాజిక వర్గం మీద చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ సామాజిక వర్గం కూడా తమదే అని మర్చిపోయి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తరపున వీళ్ళంతా కూడా వాయిస్ వినిపించి ఆ పర్టికులర్ సామాజిక వర్గం మీద విషయం కక్కే ప్రయత్నం చేశారు. ఇలా విషయం కక్కుతూ ఉంటే తన భవిష్యత్తు ఏంటి, తమ భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా చాలామంది ఆలోచించలేదు. ఇక్కడ చూసుకుంటే కాపు సామాజిక వర్గాన్ని తిట్టించే క్రమంలో పేర్ని నాని లాంటి వాళ్ళని, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని బలిపరుసం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి, బూతులు మాట్లాడించేవాళ్ళు పవన్ కళ్యాణ్ని. కానీ దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు చాలామంది ఎవరు కూడా పవన్ కళ్యాణ్, ఇంకా మెజారిటీ నేతలు వైసీపీలో ఉన్న ఎవరు కూడా తిట్టలేదు. సో ఆ లౌక్యాన్ని కనీసం ఈ సామాజిక వర్గం నేతలు చాలామంది ప్రదర్శించలేకపోయారు. వైసీపీలో ఉందే పిడికడి మంది అయితే ఆ పిడికడి మంది కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి ఆయన పూర్తి స్థాయిలో ఆయన మైండ్ గేమ్లోకి వెళ్ళిపోయి తమ సామాజిక వర్గంలో
తమ మీద తామే బురద పోసుకునే ప్రయత్నం చేసుకున్నారు. నిజానికి ఇక్కడ 2 రకాలు ఉంటారు. సెల్ఫ్ గోల్ చేసుకునే వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో. అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పేసి. కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళే తమకు తామే గొయ్యి తీసుకుని తామే ఆ గొయ్యిలోకి తమ మీదే మట్టేసుకున్న తరహాలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు వాళ్ళంతా. సో ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటంటే అందరి మీద కేసులు ఉన్నాయి, అందరూ కూడా కేసులు ఎరుక్కొని ఉన్నారు. తమ కాన్స్టిట్యున్సీల మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి, తమ భవిష్యత్తు మీద ఒక భరోసా లేని పరిస్థితి. సో అందుకే ఏదైతే అందరూ చెప్తూ ఉంటారు నిండుకుండా తొనకదు అని, ఎగిరెగిరి పడతా ఉంటే తమ టైం బాగున్నప్పుడు, టైం బాగాలేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంది. ఈరోజు ఏ ఒక్కరి రెస్క్యూ కూడా జగన్మోహన్ రెడ్డి నిలబడే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళు గ్రహించి కులాల కంపుకి ఎంత దూరంగా ఉంటే, కుల సమీకరణాలకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది అనేది ఇలాంటి వాళ్ళని చూసి రేపటి తరమైన నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.